హాయ్ అండి, అందరికీ నమస్తే. రోజుట్లాగా ఈరోజు కూడా మనం కొన్ని వార్తల గురించి తెలుసుకుందాం. అందులో కొన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళారు, దానికి సంబంధించిన సమాచారం, తర్వాత తెలంగాణలో ఇంటర్ ఫలితాలు, మరొకటి తిరుమలకి సొంత వాహనాలతో వెళ్తుంటారు కదా, దానికి సంబంధించి కొన్ని వార్తలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్పట్లాగే మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు చెప్పేది, మన ఛానల్ యొక్క వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు క్లిక్ చేసి జాయిన్ అయితే మనం పెట్టే వీడియో మొదటిసారిగా ముందు మీకే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ అనేది అందరికీ ఒకేసారి నోటిఫికేషన్ అయితే పంపించలేదు. మనం పెట్టే ప్రతి వీడియో మనం ఆ లింక్లో పోస్ట్ చేస్తాం కాబట్టి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. సరిగ్గా మనం వివరాల్లోకి వెళ్తే కనుక, ఏపీ సీఎం చంద్రబాబు గారు మంగళవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయ్యారు. పోలవరం, జనకచెర్ల ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ ఎంపీలు అయితే పాల్గొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్తో సీఎం భేటీ కానున్నారు. మధ్యాహ్నం తర్వాత కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘ్వాల్తో సీఎం సమావేశం కానున్నారు. మే 2న ప్రధాని మోదీ అమరావతికి రానున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై అమిత్ షాతో చంద్రబాబు చర్చించనున్నారు. అంటే రేపు 2వ తారీఖు అమరావతిలో మళ్ళీ అమరావతి పనులు ప్రారంభిస్తున్నారు కదా, దానికి సంబంధించి మళ్ళీ ప్రధాని మోదీ గారి చేతుల మీదుగా పనులు అయితే ప్రారంభిస్తున్నారు. దానికి సంబంధించి చర్చించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఢిల్లీ వెళ్ళారు. ఇంకా తదితర కొన్ని విషయాలపైన కూడా ఆయన మాట్లాడుతూ ఏంటంటే, మరోవైపు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం అభ్యర్థి ఎంపిక పైన చర్చించే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు రాజీనామా అయితే చేశారు కదా రాజ్యసభకి, దానికి సంబంధించి ఆయన మాట్లాడడానికి వెళ్ళారు. ఇంకా ఇతరత్ర విషయాలపైన కూడా మాట్లాడడానికి ఆయన అయితే వెళ్ళారు అక్కడికి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఎండాకాలం సెలవులు వచ్చినాయి. తిరుపతికి చాలామంది ఫ్యామిలీస్ అయితే బయలుదేరి వెళ్తూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి వాళ్ళ సొంత వాహనాలతో కూడా చాలామంది అక్కడికైతే వెళ్తూ ఉంటారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ టీటీడీ ఏం చెప్తుందంటే, తిరుమలకు సొంత వాహనాల్లో వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని, వాహనాల సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలని తిరుపతి ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు సోమవారం ఒక ప్రకటనలో అయితే తెలిపారు. ఎందుకంటే ఇప్పుడు తిరుపతికి సొంత వాహనాల్లో బయలుదేరి వెళ్ళే వాళ్ళు, వాళ్ళ వాహనాలు ఎలా ఉన్నాయి, పనితీరు ఎలా ఉంది అంటూ కొంతమంది ఎక్కువ కాలం వాడకుండా పక్కన పెడుతూ ఉంటారు. వాటిని అలాగే తీసుకొచ్చేస్తూ ఉంటారు. ఏమైనా లోపాలు ఉన్నాయా దానిపైన ఆయన చెప్పుకొచ్చారు. ఆయన ఏం చెప్పుకొచ్చారంటే, వేసవి నేపథ్యంలో ఇటీవల తిరుమలకు వస్తున్న 2 కార్లు దగ్ధమయ్యాయని, దీనిపై నిపుణులు ఇచ్చిన నివేదిక మేరకు భక్తులను అప్రమత్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. 500 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కార్లు అధికంగా వేడెక్కి ఉంటాయని, ఘాట్ రోడ్లో అలాగే వెళ్లడంతో ఇతర లోటుపాట్లు తోడి వాటిలో మంటలు వ్యాపిస్తున్నాయని అన్నారు. అంటే దగ్గర ఈ ఎండాకాలం ఏమవుతుందంటే, ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఇంజిన్లు ఎక్కువ హీట్ ఎక్కే అవకాశం అయితే ఉంది. దీనివల్ల 2 కార్లు అయితే దగ్ధమయ్యాయంట. దానికి సంబంధించి వీళ్ళైతే చెప్పుకొచ్చారు. వీటిని నియంత్రించేందుకు ప్రయాణానికి ముందే వాహనాన్ని యాత్రికులు సర్వీస్ చేయించుకోవాలని సూచించారు. ఇంజన్, కూలింట్, బ్రేకులు, ఏసీ, ఆయిల్ తనిఖీ చేయించుకోవాలన్నారు. రేడియేటర్ లీకేజీలు గుర్తించడం, ఫ్యాన్ బెల్ట్ చూసుకోవడం, బ్యాటరీ, డిజిటల్ వాటర్ తనిఖీ చేసుకోవడం, వైర్లు చుట్టూ చేరిన తుప్పును తొలగించడం లాంటివి చేయించుకోవాలన్నారు. అంటే అక్కడికి బయలుదేరే ముందు ఈ రేడియేటర్ సంబంధించి కానీ, ఇంజనీర్కి సంబంధించి కానీ, ఏసీకి సంబంధించి కానీ, కూలింట్ వాటర్ సంబంధించి కానీ, ఇలా వేరే ఇతరత్ర ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చూపించుకోవాలని అయితే చెప్పుకొచ్చారు వీళ్ళు. సెల్ ఫోన్కు దూరంగా ఉండాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తిరుమల ఘాట్ ఎక్కే ముందు కనీసం 30 నిమిషాల పాటు వాహనం ఆపాలని, కొండపైకి వెళ్లే క్రమంలో ఏసీ ఆఫ్ చేసుకోవడం ఉత్తమమని వివరించారు. అంటే ఇప్పుడు లాంగ్ దూరం నుంచి వచ్చిన తర్వాత ఒకేసారి ఘాట్ రూట్ ఎక్కకుండా ఒక 1 అవర్ కానీ హాఫ్ 1 అవర్ కానీ వెహికల్ పక్కన పెడితే ఏమవుతుందంటే, ఇంజిన్ ఆ హీట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ ఘాట్ రూట్ ఎక్కినప్పుడు కొంచెం ఇబ్బంది అయితే ఉండదు. అయితే ఏసీ ఆఫ్ చేసుకుంటే ఇంకా చాలా మంచిదన్నమాట. ఘాట్ రోడ్ ఎక్కేటప్పుడు చాలామంది ఆఫ్ చేస్తారులేండి. మొదటి ఘాట్ నుంచి కిందకి దిగే సమయంలో బ్రేకులు ఎక్కువగా వాడకుండా ఇంజిన్ బ్రేకింగ్ వినియోగించాలని, న్యూట్రల్ చేయవద్దని ఆయన అయితే సూచించారు.
కొంతమంది ఏం చేస్తారంటే డౌన్లో దిగేటప్పుడు బ్రేక్స్తో కార్ అనేది కంట్రోల్ చేస్తారు. కానీ అలా కాకుండా ఇంజిన్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే బండి గేర్లోనే ఉంచి మెల్లగా దించితే కిందకి ఏమవుతుందంటే కొంచెం కంట్రోల్లో ఉంటుంది బండి, ఎక్కువ స్పీడ్ వెళ్ళకుండా. ఎక్కువ బ్రేక్స్ మీద కదా ఆధారపడినా ఏమవుతుందంటే బ్రేక్ ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ఇంకొక న్యూస్ ఏంటంటే తెలంగాణలో ఇంటర్ ఫలితాలు వచ్చాయి కదా, ఆ ఇంటర్ ఫలితాల్లో బాలికలది ఎక్కువ శాతం పై చేయిగా ఉంది. దానికి సంబంధించిన వివరాలు కూడా మనం తెలుసుకుందాం. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరం 65.96%, ద్వితీయ సంవత్సరం 65.65% ఉత్తీర్ణత నమోదైనట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే తెలిపారు. ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. మన రాసినవి ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారని, మొదటి సంవత్సరంలో 73.8%, ద్వితీయ సంవత్సరంలో 77.73% ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్లో బాలులు 59.74%, సెకండ్ ఇయర్లో 64.65% మంది పాస్ అయ్యారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్ జిల్లా 77.21%లో మొదటి స్థానంలో అయితే ఉంది. 48.43%తో మహబూబాబాద్ జిల్లాలో చివరి స్థానంలో నిలిచాయి. ద్వితీయ సంవత్సరంలో ములుగు జిల్లా 80.12%తో టాప్లో ఉండగా కామారెడ్డి జిల్లా 54.93%తో చివరి స్థానంలో అయితే నిలిచింది. ఇంటర్ పరీక్షలను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించామని బోర్డు కార్యదర్శి కృష్ణాదిత్య అయితే తెలిపారు. 19 కేంద్రాల్లో పేపర్లు వాల్యుయేషన్ చేపట్టామన్నారు. వెరిఫికేషన్ రీకౌంటింగ్కు వారం గడువు ఇస్తున్నట్లు చెప్పారు. మే 22 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. రీవెరిఫికేషన్కు ₹600, రీకౌంటింగ్కి 100 ఫీజుగా నిర్ణయించినట్లు తెలిపారు. అంటే ఇప్పుడు ఈ రీవెరిఫికేషన్కి కానీ రీకౌంటింగ్ కానీ, రీవెరిఫికేషన్కి అయితే 600, రీకౌంటింగ్కి అయితే ₹100 అయితే ఫీజుగా కట్టి ఏదన్నా ఉంటే ఇలా చూపించుకోవాలి. సప్లిమెంటరీ అయితే మే 22 నుంచి నిర్వహిస్తారంట తెలంగాణలో. ఇదండి ఈరోజు. రేపు మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, కొన్ని వార్తలతో మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం. మీరు మన ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్ ఫాలో అవుతూ ఉంటే కొత్త కొత్త అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకురావడానికి అయితే మనం ట్రై చేస్తూ ఉంటాం. మీ విలువైన అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కామెంట్ చేయటం వల్ల, లైక్ చేయటం వల్ల వీడియో ఏంటంటే మరి కొంతమందికి ఎక్కువ రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. రేపు మళ్ళీ మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మనం తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.